తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి పండుగను జరుపుకుంటున్నారు జనం. సంక్రాంతి పండుగ శోభతో అటు పల్లెలు ఇటు పట్టణాలు కలకలలాడుతున్నాయి. పిల్లా పాపలు, పెద్దలు, కుటుంబాలు, బంధుమిత్రుల రాకతో సందడి నెలకొంది. రంగురంగుల ముగ్గులతో లోగిళ్లు కొత్త శోభను సంతరించుకున్నాయి. 2 రోజుల ముందు వరకు సైలెంట్ గా ఉన్న పల్లెలకు ఒక్కసారిగా సంక్రాంతులు వచ్చాయి. ఇంటింటా సరదాలు తెచ్చింది. పిల్లలు, పెద్దలు అందరితో సందడిగా మారాయి. కొత్త ధాన్యాలతో ఇంటింటా ఆనందం వెల్లివిరుస్తోంది. గ్రామాల్లో ఆలయాలు, జాతరలు, తీర్థాలకు సిద్ధమవగా చెట్ల కింద, ఆలయాల దగ్గర అరుగులన్నీ చిన్ననాటి స్నేహితుల పాతకాలపు ముచ్చట్లతో ముచ్చటగొలుపుతున్నాయి. కుటుంబీకుల ఆప్యాయ పలకరింపుల మధ్య మహిళలు రకరకాల పిండి వంటల్లో మునిగిపోయారు. కొత్త బట్టలు, పాత పలకరింపులతో పల్లెలు మురిసిపోతున్నాయి. ఇంకోవైపు స్వగ్రామాలకు తరలివచ్చిన జనంతో ఆయా ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాలు, జలపాతాలు, చెరువుగట్లు సందడిగా మారాయి. అటు పండగ సినిమాలు వరుసగా విడుదలవడంతో థియేటర్లన్నీ జనంతో కలకలలాడుతున్నాయి. మరోవైపు పండగ సెలవులు మొదలైపోయి ఎక్కడి జనం అక్కడ సొంతూళ్లకు చేరిన సంక్రాంతి రద్దీ కొనసాగుతూనే ఉంది. ఇవాళ కూడా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. కానీ ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. ఇంకోవైపు స్వగ్రామాలకు తరలివచ్చిన జనంతో ఆయా ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాలు, జలపాతాలు, చెరువుగట్లు సందడిగా మారాయి. అటు పండగ సినిమాలు వరుసగా విడుదలవడంతో థియేటర్లన్నీ జనంతో కలకలలాడుతున్నాయి. మరోవైపు పండగ సెలవులు మొదలైపోయి ఎక్కడి జనం అక్కడ సొంతూళ్లకు చేరినా సంక్రాంతి రద్దీ కొనసాగుతూనే ఉంది. ఇవాళ కూడా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. కానీ ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి పండుగను జరుపుకుంటున్నారు జనం. సంక్రాంతి పండుగ శోభతో అటు పల్లెలు ఇటు పట్టణాలు కలకలలాడుతున్నాయి. పిల్లా పాపలు, పెద్దలు, కుటుంబాలు, బంధుమిత్రుల రాకతో సందడి నెలకొంది. రంగురంగుల ముగ్గులతో లోగిళ్లు కొత్త శోభను సంతరించుకున్నాయి. 2 రోజుల ముందు వరకు సైలెంట్ గా ఉన్న పల్లెలకు ఒక్కసారిగా సంక్రాంతులు వచ్చాయి. ఇంటింటా సరదాలు తెచ్చింది. పిల్లలు, పెద్దలు అందరితో సందడిగా మారాయి. కొత్త ధాన్యాలతో ఇంటింటా ఆనందం వెల్లివిరుస్తోంది. సంక్రాంతికి సంబంధించి మరింత సమాచారం కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, ఆలయాల్లో సంక్రాంతి శోభ ఎలా ఉంది? ముందుగా V6 ప్రేక్షకులందరికీ అపర్ణ సంక్రాంతి శుభాకాంక్షలు. సో చాలా వరకు చూసుకున్నట్టయితే సంక్రాంతి శోభ అనేది మనకు పల్లెటూర్లలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు పట్టణంలో కూడా పల్లెటూరు వాతావరణం కనిపించేలా కూడా మనకు గెటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, కాలనీలో కావచ్చు సంక్రాంతి సంబరాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక ప్రస్తుతం నేను పెద్దమ్మ తల్లి ఆలయంలో ఉన్నాను. ఒక్కసారి కూడా మనం ఆలయం చూసుకోవచ్చు. ఆలయం అంతా కూడా సర్వాంగ సుందరంగా కూడా ముస్తాబు చేయడం జరిగింది. ఇక ఈ రోజు సంక్రాంతి పండుగ ఉండడంతో కూడా నగరవాసులు వచ్చి అమ్మవారికి సంబంధించి కూడా ఆశీర్వాదం తీసుకుంటున్నారు. అదే విధంగా కూడా మనం ఒక్కసారి కూడా ఆలయ ప్రాంగణం అంతా కూడా చూసుకోవచ్చు. పండగ మనకు సంక్రాంతి పండగ అంటేనే రెండు తెలుగు ప్రజలకు కూడా దాదాపు 3 రోజులు ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మనకు వచ్చే పండగలలో కూడా మొదటి పండగ, పెద్ద పండగ కూడా ఈ సంక్రాంతి పండగ. మరి అట్లాంటి సంక్రాంతి పండగ సంబంధించి కూడా మనకు 3 రోజుల పాటు కూడా పిండి వంటలు కావచ్చు, రంగవల్లులు కావచ్చు, అదే విధంగా కూడా మనకు చాలా వరకు ఇటు పొంగళ్ళు కావచ్చు, చాలా పెద్దగా కూడా ఈ పండగ అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మరి అట్లాంటి పండగనైతే మనకు ఇప్పటికే ఇటు పట్నంకి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా పల్లెటూరు బాట పట్టారు. అదేవిధంగా మనకు పల్లెల్లో సంక్రాంతి అయితే ప్రత్యేకంగా జరుగుతూ ఉంటుంది. ఇక నగరంలో ఉన్న వారికి కావచ్చు, నగరవాసులకు సంబంధించి కూడా పల్లెటూరు వాతావరణంలో సంక్రాంతి సంబరాలు అందించేలా కూడా ఇటు శిల్పారామంలో ఇప్పటికే మనకు సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ఇక ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు మనము ప్రత్యేకంగా కూడా అమ్మవారికి సంబంధించి కూడా ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాము. అదే విధంగా కూడా దాదాపు మనకు పెద్దమ్మ తల్లి టెంపుల్కి సంబంధించి కావచ్చు ఉదయం నుంచి కూడా భక్తులు వస్తూ ఉన్నారు. అమ్మవారికి సంబంధించి కూడా ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నారు. మరి మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెప్పేసి చెప్పండి. మీ పేరు? మా పేరు మౌసూదన్ అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము బంజారా హిల్స్ నుంచి వచ్చామండి. సంక్రాంతి పండుగ ప్రతి ఏటా ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు? ఈ సంవత్సరం ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మంచి గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటామండి. ఏమేమి చేస్తూ ఉంటారు? అంటే పిండి వంటలు కావచ్చు అవన్నీ చేస్తూ ఉంటారా? అన్నీ చేస్తామండి. అన్ని పిండి వంటలు, అన్ని రకాల పిండి వంటలు అంతా రంగరంగ వైభవంగా చేస్తామండి. సో మరి ఈ రోజు సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా ఆలయంకి టెంపుల్కి వచ్చారు కదా, సో ప్రతి ఏటా వస్తూ ఉంటారా? ఎట్లా ఉంది, దర్శనం అయిందా? మంచిగా అయిందండి. అమ్మవారు మంచిగా ఉంది. మా దయ వల్ల మంచిగా జరుపుకుంటున్నాం. సో
సో చూస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా పండగ అంటేనే అమ్మవారికి సంబంధించి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పేసి కూడా వస్తూ ఉన్నారు. అదే విధంగా కూడా మనం చూస్తూ ఉండగా చాలా వరకు అయితే సో ఉదయం నుంచి కూడా ఆలయాలకి క్యూ కడుతూ ఉన్నారు. ఒక పెద్దమ్మ తల్లి ఆలయం అనే కాదు, నగరంలో ఉన్న ప్రధాన ఆలయాలకు సంబంధించి కూడా భక్తుల కోలాహలం అనేది కొనసాగుతుంది. ఇటు పెద్దమ్మ తల్లి టెంపుల్ కావచ్చు, అదేవిధంగా బల్కంపేట టెంపుల్ కావచ్చు, ఇటు మహంకాళి టెంపుల్ కావచ్చు. సో ఏవైతే నగరంలో ప్రధాన ఆలయాలు ఉన్నాయో ఆ ఆలయాలన్నీ కూడా సో చాలా వరకు భక్తులంతా వచ్చి అమ్మవారికి సంబంధించి ఆ ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే సంక్రాంతి పండుగ అంటేనే వ్యవసాయ ఆధారిత పండుగ. సో మనకు ఏవైతే పంటలు వస్తూ ఉంటాయో ఆ పంటలకు సంబంధించి కావచ్చు వాటన్నిటినీ కూడా తీసుకొచ్చి అమ్మవారికి కావచ్చు సమర్పిస్తూ ఉంటాము. అదే విధంగా కూడా ఇంటి ముందు రంగవల్లులు వేసి గొబ్బెమ్మలు పెట్టి రేగు పండ్లు పోసి నవధాన్యాలు కూడా పోస్తూ ఉంటాము. సో అట్లాంటి ప్రత్యేకమైన పండుగ మన సంక్రాంతి పండుగ. మరి అట్లాంటి సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అని తేడా లేదు, ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. చిన్న వాళ్ళంతా కూడా కైట్స్ ఎగరేస్తూ సెలబ్రేట్ చేసుకుంటే పెద్దవాళ్ళంతా కూడా ఇంట్లో మహిళలంతా కూడా పిండి వంటలు చేస్తూ ఇంటి ముందు రంగురంగుల రంగవల్లులు వేస్తూ కూడా ప్రతి ఒక్కరు ఏస్తో సంబంధం కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అదే విధంగా కూడా ఆలయాలకి కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి సంబంధించి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా మనం ఆలయం చూసుకోవచ్చు. పండగ సందర్భంగా కూడా ఆలయము ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. చాలా వరకు కూడా మనకు తీరొక్క పూలతో దాంతో ఇటు లైటింగ్స్తో కూడా కాంతివంతంగా కూడా ఇటు ఆలయం కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక వచ్చే భక్తుల కోసం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరైతే ఎందుకంటే పెద్దమ్మ తల్లి టెంపుల్ అంటే చాలు మనకు విజయవాడలో దుర్గమ్మ తల్లి టెంపుల్ ఏ విధంగా ఉంటుందో కనుక అదే విధంగా మనకు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం కూడా ఉంటుంది. చాలా మహత్యం కలిగిన అమ్మవారు. సో కోరిన కోరికలు తీరుతాయని చెప్పేసి చాలా మంది నమ్మకం. దీంతో పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. అంటే హైదరాబాద్ వ్యాసులనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్దమ్మ తల్లి ఆలయంకి వచ్చి మొక్కుకునే వారు ఉంటారు. చాలా మందికి కూడా సెంటిమెంట్ ఉంటుంది. వాళ్ళ ప్రత్యేకమైన రోజులో కావచ్చు, అదే విధంగా పండగల సమయంలో కావచ్చు ప్రత్యేకంగా వచ్చి మొక్కులు కూడా తీర్చుకుంటూ ఉంటారు. అదే విధంగా ప్రస్తుతం వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉన్నారు, అమ్మవారికి సంబంధించి ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నారు. ఇక వచ్చే భక్తుల కోసం కావచ్చు, రద్దీ కోసం కావచ్చు ఇప్పటికే ఇటు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే విధంగా క్యూ లైన్స్కి సంబంధించి కూడా 2 క్యూ లైన్స్, బారిగేట్స్, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి సంబంధించి కూడా ఎందుకంటే పెద్ద ఎత్తున జనాలు వస్తూ ఉంటే కూడా ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో అవన్నీ కాకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. సో చూస్తూ ఉండగా దాదాపు మనకైతే ఉదయం నుంచి కూడా చిన్న చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, కుటుంబ సభ్యులంతా కావచ్చు, సన్నిహితులతో స్నేహితులతో ఇలా ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారికి సంబంధించి ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నారు. ఇక ఇదే రద్దీ అయితే మనకు ఈ రోజంతా కూడా కనిపించే అవకాశం ఉంది. ఇక సమయం గడుస్తున్న కొద్దీ కూడా మరింత మంది వచ్చే అవకాశం ఉండడంతో కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక పండగ అంటేనే మనకు దాదాపు ప్రతి పండగ తిథులను బట్టి వస్తుంది. కాకపోతే ఈది వచ్చేసరికి కూడా మనకు సంక్రాంతి పండుగ వచ్చేసరికి కూడా సూర్యుడు ఉత్తరాయణంలోకి అంటే ధనుర్రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించిన అనంతరం మనకు సంక్రాంతి పండుగ అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. కాకపోతే ఈ సంవత్సరం వచ్చేసరికి కూడా మనకు సంక్రాంతి పండుగ అనేది కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నార్త్ సైడ్ కావచ్చు, ఇటు సౌత్ సైడ్ మనం చూసుకున్నట్టయితే నార్త్ సైడ్ అంతా కూడా మనకు 13, 14, 15 సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. కాకపోతే మనకు సౌత్ వచ్చేసరికి కూడా అంటే 2 తెలుగు రాష్ట్రాలు అదేవిధంగా కర్ణాటక సంబంధించి బార్డర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మనకు 13, 14, 15 పండుగ సెలబ్రేట్ చేసుకోవాలని ఒక డేట్ ఇచ్చింది. అయితే తెలంగాణకు వచ్చేసరికి ఇటు ఏపీకి వచ్చేసరికి కూడా 14, 15, 16 పండుగ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి కూడా డేట్ ఇవ్వడంతో కాస్త కన్ఫ్యూజన్ అయినప్పటికీ కూడా మన దగ్గర తెలంగాణలో ఇటు ఏపీలో చూసుకున్నట్టయితే నిన్న భోగి పండుగ 14వ తారీఖు ఎంతో వైభవంగా ఎంతో అంగరంగ ఘనంగా కూడా ఇటు సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక ఈ రోజు మనకు చూసుకున్నట్టయితే 15వ తారీఖు కూడా సంక్రాంతి పండుగకు సంబంధించి అదే విధంగా కూడా ప్రత్యేక శోభ కనిపిస్తూ ఉంది. ఇక సంక్రాంతి పండుగ అంటేనే చాలు మనకు హరిదాసుల కీర్తనలు కావచ్చు, గంగిరెద్దుల విన్యాసాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు పల్లెటూరులో ఏ విధంగా ఉంటుందో పట్టణంలో కూడా అదే విధంగా కూడా కనిపిస్తూ ఉంది. సో మరి మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, సంక్రాంతి పండుగ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు చెప్పండి. మీ పేరు? దొరబాబు అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? మాది ఆంధ్ర అండి. సో సంక్రాంతి అంటేనే ఆంధ్రలో బాగా జరుగుతుంది కదా. సో మరి ఈసారి ఇంటికి వెళ్ళలేదా అండి? వెళ్ళలేదండి, ఇక్కడ కొంచెం బిజీ ఉండవలసి వచ్చింది. సో మరి మిస్ అవుతున్నారా పండుగనేమన్నా? ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మరి ఇక్కడ? ఇంకా అమ్మవారి గుడికి వచ్చాం కదండి, ఇదే పండుగ. మీ ఊర్లో ఏ విధంగా జరుగుతుంటూ ఉంది సంక్రాంతి పండుగ? మా ఊర్లో చాలా బాగా జరుగుతాయండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే ఏమేమి చేస్తూ ఉంటారు పండుగ సమయంలో? పండుగ సమయంలో అన్ని పిండి వంటలు, బంధువులు అందరూ వస్తారు, చక్కగా ఉంటుంది. థ్యాంక్ యూ.
సో చూస్తూ ఉండగా కొంతమంది ఎవరైతే మనం ముందుగా చెప్పుకున్నామో సో చాలా వరకు పట్టణం నుంచి ప్రతి ఒక్కరు కూడా పల్లెటూరు బాట పట్టారు. ఎవరైతే ఎమర్జెన్సీ కావచ్చు, ఇతరత్ర కారణాల వల్ల కావచ్చు వెళ్ళలేని వారంతా ఉంటారో వారంతా కూడా ఇక్కడే సిటీలోనే సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇక వచ్చిన వారంతా కూడా అమ్మవారి సన్నిధిలో కూడా కూర్చొని అమ్మవారికి సంబంధించి కూడా ధ్యానం చేస్తూ ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే కూడా మనకు భక్తుల రద్దీ అనేది ఆలయంలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక సమయం గడుస్తున్న కొద్దీ వచ్చే భక్తుల కోసం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా అమ్మవారి ఆశీర్వాదం అయితే ప్రతి ఒక్కరు తీసుకోవడానికి అయితే ఆలయంకి క్యూ కడుతున్నట్టు కూడా తెలుస్తోంది. అపర్ణ.